వాళ్ళు కాసేపు లోకాభిరామాయణం మాట్లాడి, ఇక్కడ మీకు సుఖంగా ఉందా? మీకేమీ ఇబ్బంది లేదు కదా? మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ఏ లోటు జరిగినా నిర్మోహమాటంగా మాతో చెప్పండి. మాకు చేతనైంది చేస్తాం అన్నారు. నేను సంతోషించి, నాకు ఏ ఇబ్బందులు లేవు. మీ మంచితనం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో వారం రోజులు కూడా ఉందామని అనుకుంటున్నాను అన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. మరో 2 నిమిషాలు మాట్లాడి, ఇంటి యజమాని కొంచెం భయ సందేహాలతో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నాను. మీకు ఏ ఇబ్బంది లేదు కదా? ఇలా అడుగుతున్నానని మీరేమీ అనుకోకండి అన్నాడు. తప్పకుండా అడగండి, దానికింత ఉపోద్ఘాతకం ఎందుకు అని అన్నాను నేను. తమరు ఈ జగ్గు ఎందుకు తీసుకువెడుతున్నారు అని అన్నాడు. నీళ్లకు అన్నాను. ఎందుకు అని మళ్ళీ అడిగాడు. ఎందుకేమిటా అని అనుకొని, ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా అని ఒక్క క్షణం ఆలోచించాను. నాకు సమాధానం స్ఫురించి, మా దేశంలో కాగితాలు అవి ఉపయోగించాం, శుభ్రంగా నీటితో ప్రక్షాళన చేసుకుంటాం అని నిర్మోహమాటంగా చెప్పేటప్పటికీ వాళ్ళు ఒక్కసారి విరగబడి నవ్వి తమకు కలిగిన సందేహాలను నిర్మోహమాటంగా చెప్పి క్షమాపణలు వేడుకున్నారు. నేను నవ్వుకుంటూ నా గదిలోకొచ్చాను. జీవితం ఒడిదడుకులు లేకుండా ప్రశాంతంగా నడిచిపోతూ ఉంది. చదువు కూడా బాగా సాగుతుంది. బారిస్టర్ పరీక్ష కూడా చదవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని లండన్ లింకన్పి చేరాను. ఇంటి దగ్గర అంతా క్షేమంగా ఉన్నట్టు వర్తమానం తెలిసింది. నేనింక చదువు పూర్తయ్యేంతవరకు ఇంటికి రాను అని మా నాన్న ఇంకా నిశ్చయం చేసుకున్నాడు. ఇక చేసేదేం లేక పరిస్థితులకు తలొగ్గి ఊరుకున్నాడు మా నాన్న. ఇక్కడ చదువు కూడా నాకు బాగా ఉత్సాహంగా ఉంది. బాగా చదువుతున్నాను. మంచి తెలివైన విద్యార్థి అనే పేరు కూడా వచ్చింది. నానాటికి మిత్రబృందం పెరుగుతూనే ఉంది. ఇండియన్ అసోసియేషన్లో కూడా నన్నొక సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నుకున్నారు. అక్కడ సభలు సందర్భాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ రీతిగా కూడా పరిచయాలు ఎక్కువైపోయాయి. 7 ఏడాది పైన అయింది వచ్చి. ఇక 2-3 సంవత్సరాల వరకు ఇలాగే హాయిగా ప్రశాంతంగా గడిచిపోతే ప్రశాంతంగా స్వదేశం చేరుకోవచ్చు అని అనుకుంటూ ఎన్నెన్నో కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాను. మొదట మా ప్రైవేటు మాస్టర్తో తరచూ సంప్రదిస్తూ మాట్లాడుతూ క్లాసులో పాఠ్యపుస్తకాలే కాక అనేక ఇతర గ్రంథాలు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పుస్తకాలు చదవడం మొదలెట్టాను. అంతేకాకుండా సరస్వతానికి, కళలకు, తర్కశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు మరీ ఎక్కువగా చదవడం మొదలెట్టాను. నేను బయలుదేరిన వేళ మంచిది అని సంతోషిస్తూ ఉంటే నా స్వప్నాలన్నీ తలకిందులయ్యే సూచనలు కనబడుతూ వచ్చాయి. దినపత్రికలు చూస్తూ ఉంటే రోజురోజు ప్రపంచం తారుమారయ్యే సూచనలు, మరిన్ని వార్తలు గుప్తంగానూ బాహ్యాటంగా వచ్చి పడుతూ ఉన్నాయి. రష్యాలో జార్జ్ చక్రవర్తుల రాజ్యం టప్పని ఎగిరిపోతూ ఉంది. జర్మనీ బలం పుంజుకొని ప్రపంచమంతా జయించడానికి బ్రహ్మాండమైన ప్రయత్నిస్తూ ఉంది. ఎటు చూసినా అస్థిమితమే గాని స్థిమితం కనబడ్డం లేదు. ఏం జరుగుతుంది? ఈ భీతాహరమైన పరిస్థితులు ఎలా సంభవిస్తాయి అని ప్రతివాడు తనలో తాను భయపడుతూ, తనని ప్రశ్నించుకుంటూ, తన తోటి వాళ్ళని ప్రశ్నిస్తూ రోజురోజుకి కాలం ఎలా గడుస్తుందా అని వెళ్లబూస్తూ ఉన్నారు. యుద్ధం రానే వచ్చింది. జర్మనీ అమాంతం ఫ్రాన్స్ పైన విరుచుకుపడి నల్లేరు బండి నడకలాగా, జగన్నాథ రథయాత్రలాగా నిమిషాల మీద ముందుకు తరలి వస్తూ ఉంది. ఒకనాడు ఇంగ్లాండు ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రిత్ వస్తున్నారు అనే వార్త పత్రికల్లో చూశాను. ఆ రాత్రే జర్మనీ ఇంగ్లాండుతో యుద్ధం చేయ నిశ్చయించుకుంది. అలాగని యుద్ధం ప్రకటించింది కూడాను. ఇది జరిగిన మర్నాడు ఆస్ట్రిత్ బ్రిటిష్ ఎడెంబరో రానే వచ్చాడు. అసర్వహల్ అనే హాల్లో సభ ఏర్పాటైంది. ఆ హాలు బయటికి సామాన్యంగా కనబడ్డా లోపల 6-7 వేల మంది సుఖంగా కూర్చునేదానికి ఏర్పాట్లు కావించబడి ఉంది. నేను విశ్వప్రయత్నం చేసి ఇండియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఈ సభకు హాజరవ్వడానికి ఒక టికెట్ సంపాదించుకున్నాను. బ్రిటిష్ ప్రెసిడెంట్ ప్రపంచ పరిస్థితులన్నిటినీ పరీక్షించి అసలు యుద్ధంలో ఎందుకు దిగవలసి వచ్చిందో అనేక కారణాలు చెప్పి ప్రజలు బీతాహతులు కాకుండా
ధైర్యం చెప్పి సురక్షితంగా ఉండడానికి అన్ని విధాలుగా తమకు తోడ్పడాలి అని హితోపదేశం చేశారు. అంత బ్రహ్మాండమైన ఉపన్యాసం నేనెప్పుడూ వినలేదు. అక్కడ చేరిన వాళ్ళంతా కూడా నిట్టూర్పు విడవడానికి కూడా వినబడినంత నిశ్శబ్దంతో ఆయన ఉపన్యాసం విన్నారు. ఉపన్యాసం పూర్తి కాగానే మామూలు చప్పట్లు కూడా లేకుండా జనమంతా లేచి నిలబడ్డారు. అక్కడ ఆంగ్ల జాతీయ గీతం ఉపన్యసించడంతో సభ ముగిసింది. సభికులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడే ఉన్నారు. ప్రధానమంత్రి గారు వారి అనునయులు సభ మెట్లు దిగి బయటకొచ్చారు. వారు వెళ్లడం నా పక్క నుండే వెళ్లారు. ప్రధానమంత్రి నా దగ్గరికి రాగానే పులకాంతినై భక్తిభావంతో వారికి నమస్కరించాను. అది మన పద్ధతిలో. ఆయన నాకేసి ఒక్కమారు చూసి మందహాసం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను ఆ మందహాసంతో ఆకాశంలో తేలిపోయినట్లుగా అయ్యాను. హాల్లో జనమంతా కూడా ఏ సమాధానం లేకుండా ఒక్క పెట్టున బయటికి వచ్చారు. నేను ఆయన ఉపన్యాసాన్ని తలుచుకుంటూ ఏదేదో ఊహా ప్రపంచంలోకి పోయి, నేను భూమి మీద నడుస్తున్నానో ఆకాశంలో నడుస్తున్నానో ఎవరితోటి నడుస్తున్నానో ఏమీ తెలియక ఊహాతీతుడినై ఎలాగో నా బసకు చేరుకున్నాను. యుద్ధం ప్రకటన కాగానే క్షణంలో వాతావరణం మారిపోయింది. ఆ మర్నాడు నుండి హిమపాతం పడ్డట్టు అందరిలో ఉత్సాహం చల్లారిపోయి, అందరి వదనాల్లో ఆనందం ఆవిరైపోయి, ప్రతివాడు ఏదో ఆందోళనలతో భయంతో ఉత్తర క్షణం నాడు ఏమైపోతామో అనే భయంతో అంతిమ విజయం ఎవరిదో అనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారు. మామూలు ధోరణిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిశ్చింత, సాహసాలు ఎక్కడా కనబడలేదు. చాలా ఆశ్చర్యమనిపించింది. యుద్ధాల గురించి పుస్తకాల్లో గట్రా చదవడమే గాని స్వయం అనుభవం మనకెక్కడిది? అయినను నా బోటి వాళ్లకు యుద్ధము, దాని పరిణామాలు, అది ఏం మార్చగలిగేది, తర్వాత ఏం జరిగేది మొదలైన విషయాలు, యుద్ధానుభవం మొదలైనవి ప్రతిరోజు అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. వారం రోజులు గడిచేటప్పటికీ ఎడింబరో స్వరూపమే, దాని పద్ధతులు, స్థితిగతులే మారిపోయి ఊరంతా నిశ్శబ్దంగా సైనికుల్లా యుద్ధభూమిలా కనబడ్డదేమో అని భావం కలిగింది. మామూలు సంచారం కనబడకుండా ఎటు చూసినా యుద్ధ సన్నాహాలే. ఆరు బయట ఏ కొండ మీద చూసినా యుద్ధ కవాతులే. 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి యువకుడు యుద్ధంలో చేరిపోతున్నాడు. తన చదువు, తన ఐశ్వర్యం, తన సంపాదన అన్నీ విడిచిపెట్టి ధనికులు, పేదవారు, విద్యార్థులు, కార్మికులు ఇవేవీ భావాలు లేకుండా వారందరికీ ఒకటే ఆలోచన: ఈ ప్రమాదం నుండి దేశాన్ని ఎలా కాపాడాలి? ఆ బాధ్యత మనదే కాని మరెవ్వరిది కాదు. మనమంతా వెళ్ళి మన దేశం కోసం మనమంతా కలిసి మన రక్తం ధారబోసి ఈ జన్మలో జర్మనీ మళ్లీ లేవకుండా అధఃపాతాళానికి తొక్కి విజయం సాధించాలి. లాంగ్ లీవ్ ఇంగ్లాండ్ రూల్ బ్రిటానియా, గాడ్ సేఫ్ థింకింగ్ అనే నినాదాలు తప్ప మరేవి వినబడ్డం మానేశాయి. ఎవరి ముఖంలోనూ నవ్వు, తుళ్ళు కనబడ్డం మానేసింది. పగులంతా ఆకాశంలో విమానాలు బయ్యమంటూ శబ్దం చేస్తూ విహరించడం మొదలుపెట్టాయి. ఇంతకుముందు ఏ యుద్ధంలోనూ విమానాలు ఉపయోగించలేదట ఎవరూనూ. అందుచేత ఇది కొందరికి కాస్త భయంగానూ కొత్తగానూ ఉన్నా వీటితోటే మనం ఎలాగైనా యుద్ధం గెలుస్తాము అనే నమ్మకం ప్రజలందరి గుండెల్లో స్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. రాత్రులు ఏ వీధిలోనూ దీపాలు ఉండకూడదు అని అధికారులు శాసించారు. ఇంట్లో దీపాలు కిటికీలో నుండి వెలుపలకు కనబడకుండా నల్లని తెరలు దట్టంగా వేసుకోవాలి అని హెచ్చరికలు జారీ చేశారు. రాత్రులు తిరిగే మోటార్లు కూడా ముందుండే దీపాలు బాగా తగ్గించి ఆ మోటారు లైట్లకు ముందు భాగం పైన నల్లరంగు పూయించారు. 2-3 ఫర్లాంగుల దూరంలో మన భూగ్రహం లాంటివి కొన్ని నిర్మాణాలు క్షణాల మీద చేసేశారు. భూగ్రహం లాంటిది పైనుండి శత్రువుల విమానాల నుండి బాంబులు గట్రా పడితే ప్రజలు భయపడకుండా ఈ భూగ్రహ నిర్మాణాల్లో తలదాచుకుంటే ఆ దాడి నుండి ప్రజలను సురక్షితంగా ఉంచుతుందట. విమానాలు వస్తూ ఉంటే ముందుగా రైలు కూత లాంటి కూత వినబడుతుంది. అవి వినబడుతూ ఉంటే స్త్రీ బాల వితంతువులంతా కూడా ఈ భూగృహాల్లోకి పారిపోవాలి. మిగిలిన పురుషులు ఎక్కడి వారక్కడే బోర్లా పడుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచి ఆపద సమయమందు చేయవలసిన పనులు మొదలైన విధానాలు అన్నీ కూడా నాటకాల రూపంలో ప్రజలందరికీ తెలియజేశారు.
పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో మామూలుగా ఉత్పత్తి చేసే వస్తువులను వాటిల్లో విలువైన వస్తువుల్ని నిల్వ చేసి వాటిలో మరీ ముఖ్యంగా యుద్ధానికి కావలసిన సామాగ్రి తయారు చేపించడం మొదలెట్టారు. 50 ఏళ్లకు పైబడ్డ జనాలంతా కూడా తమని కూడా యుద్ధంలో సైన్యంలో చేర్చుకోవాలని, అది కాని ఎడల మా వల్ల దేశానికి ఏదైనా ఉపయోగపడిగే పనుల్లో చేర్చుకోవాలి అని లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మొదలెట్టారు. ఇక యుద్ధభూమిలో లక్షలాది మంది జనం యుద్ధభూమిలో గాయపడిన వారి కోసం రెడ్ క్రాస్ అనే సంస్థలో చేరి తర్ఫీదు పొందడం ప్రారంభించారు. ఇలా ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి అణువు దేశ రక్షణ కోసమే ఉన్నదా అనే ప్రతి భావము ప్రతి మనిషిలో కలిగినట్లున్నది. ఎన్నడూ కని విని ఎరగని ఊహకు కూడా అందని ఈ విపరీత పరిస్థితి పరిణామాలు చూస్తూ ఉంటే నేను దిగ్భ్రాంతుణ్ణై ఇంత సన్నాహం, ఇంత సైన్యం యుద్ధానికి అవసరమా అని అనుకునేవాణ్ణి. ఈ యుద్ధ జ్వాల ఇన్ని దేశాలకు ఎందుకు వ్యాపిస్తుందో అర్థం కాలేదు. ఇన్ని దేశాలు ఒక్కసారి ఈ యుద్ధంలోకి ఎందుకు దిగాయో అసలే అంతుపట్టడం లేదు. ఏవైనా జరుగుతున్న విషయం ఈ పరిస్థితులు గమనించక తప్పదు కదా. అది వరకు స్నేహం, ఆదరణ, అభిమానం చూపిస్తున్న వారందరూ కూడా ఈ మధ్య అసలు అనుమానంతోనూ భయంతోనూ నా వంక చూడ్డం మొదలెట్టారు. మేం పైవాళ్ళం, ఇక్కడ మీకు స్థానం లేదు అన్నట్టు అనేక విధాల మాకు స్ఫురింపజేస్తూ ఉన్నారు. మేం కూడా యుద్ధంలో చేరుతాం, మమ్మల్ని కూడా చేర్చుకోండి అని మన వాళ్ళు ఎంత బతిమలాడినా కూడా వారిని చేర్చుకోలేదు. మమ్మలను మా దినచర్య ప్రతినిత్యం ప్రతిక్షణం ఎవరో గమనిస్తున్నారు అనే భావన మాలో ప్రతినిత్యం కలిగింది. ఈ అనుమానం ఎందుకు కలిగింది అంటే మేమందరం ఏ ఒక్కరం వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఏ ఒక్కరం సమాధానం సరిగ్గా చెప్పలేకపోయాం. మాకు ఇళ్ల దగ్గర నుండి ఎవరికి ఏ ఉత్తరాలు వచ్చినా కూడా వాటిని పోస్టాఫీసులోనే తెరిపించుకుని ఆ ఉత్తరాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించుకుని అవి మళ్ళీ ఆనవాళ్లు తెలియకుండా కవర్లు అతికించి ఆ తర్వాత మాకు బట్వాడా చేసేవారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు అన్నది జగత్ లిఖితం. ఇక మాలో వారం మేము ఎవరు వారికి కంటపడ్డా మేము శత్రుపక్షంలో ఉన్నామో లేక ఎవరికి వారే వ్యతిరేకంగా ఉన్నామో అసలు వారి పక్షానే ఉన్నామో అనే అనుమానం వాళ్ళకి మొదలైంది. ఇక ఈ బాధలన్నీ పడలేక నా చదువుకు స్వస్తి చెప్పి ఇంటికి స్వదేశానికి పోదాము అంటే దానికి పర్మిషను అని, పాస్పోర్టు, వీసా అని వగైరా బోలుడంత తతంగం చేస్తే గాని ఎవరిని ఇక్కడి నుండి కదలనివ్వడం లేదు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.